హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వారికి కూడా రీచ్ అవుతుందనమాట. వాళ్ళు కూడా ఈ రీడింగ్ అనేది చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే, మీ లైఫ్లోకి రాబోతున్న వ్యక్తి ఎవరు అనేది తెలుసుకోవచ్చు. అలాగే మిమ్మల్ని ఎవరు ఫాలో చేస్తున్నారు, ఎవరు గమనిస్తున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ కార్డ్ 5 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ సోర్డ్స్, జడ్జిమెంట్, 5 ఆఫ్ సోర్డ్స్, 4 ఆఫ్ పెంటికల్స్, 3 of Wands, the Moon, 8 of Pentacles, 6 of Wands, Knight of Pentacles, the Chariot, 7 of Cups, the Sun, 10 of Pentacles, bottom of the deck 9 of Wands, 9 of Pentacles, 6 of Pentacles, Justice. వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే కప్స్ ఎనర్జీ, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సోర్డ్స్ ఎనర్జీ, 4 ఆఫ్ సోర్డ్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అన్ని రాశుల వారు కూడా కనిపిస్తున్నారు అనమాట. అందరికీ కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెసినేట్ అవుతుంది. ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఇక్కడ ఆల్రెడీ తన లైఫ్లో నుంచి వేరే అదర్ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవడం, కానీ ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండే వ్యక్తి అనేది అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తి వేరే వారి చేతుల్లో మోసపోయిన వ్యక్తి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగానే వచ్చాయన్నమాట. అంటే నేను మీ లైఫ్లోకి ఎవరైతే వస్తారో న్యూ పర్సన్ ఎనర్జీస్ అయితే నేను చెక్ చేశాను. బట్ ఆల్రెడీ తను కూడా ఎమోషనల్గా చాలా బాధపడుతూ బ్రేకప్లో ఉండే వ్యక్తి అనేది మనకి ఇక్కడ ఎనర్జీస్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యక్తిని ఎమోషనల్గా బాధ పెట్టి ఈ వ్యక్తి నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అనేది కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈ వ్యక్తికి అంటే మీ లైఫ్లోకి ఎవరైతే రాబోతున్నారో ఆ వ్యక్తికి ఎమోషన్స్ అంటే ఏమిటి అనేది బాగా తెలుసు అనమాట. బాగా ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా ఆల్రెడీ ఆ బాధ అనేది ఏంటి అనేది చూశారు కనుక ఈ వ్యక్తి ఎవరిని కూడా ఎమోషనల్గా బాధ పెట్టే వ్యక్తి కాదు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చాలా వరకు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ బ్రేకప్ సిచ్యువేషన్లో ఉంటూ చాలా సఫర్ అవుతూ ఈ వ్యక్తి ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి సడన్గా మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మెడిటేషన్ అనేది చేయడం కానీ ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయడం కానీ చేసే వ్యక్తి అనమాట. చాలా జెన్యూన్ పర్సన్ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తికి
ఆల్రెడీ పెయిన్ అంటే ఏంటి అనేది బాగా అర్థమైందనమాట. చాలా వరకు ఈ వ్యక్తి కూడా నిద్రలేని రాత్రులని గడిపారు. అంటే లవ్ ప్రాబ్లమ్ వల్ల. ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయినా, అన్‌మ్యారీడ్ పర్సన్ అయినా కూడా అది కూడా చాలా వరకు తన బాధని మీతో షేర్ చేసుకోవడం కానీ, అంటే ఈ వ్యక్తి లైఫ్‌లో ఎంత ఉన్నా కూడా ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ పరంగా అంతా బాగున్నా తన లైఫ్‌లో ఏదైతే ఉందో అది హ్యాండిల్ చేయలేని సిట్యుయేషన్. తన లైఫ్ అనేది ప్రాపర్‌గా హ్యాండిల్ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తి ఇక్కడ కొంతమంది విషయానికొచ్చేసరికి మీ లైఫ్‌లోకి వస్తారు అనేది కనిపిస్తుంది. అలాగే కొంతమంది విషయానికొచ్చేసరికి ఇక్కడ ఈ వ్యక్తి ఆల్రెడీ మిమ్మల్ని లవ్ చేస్తూ అంటే ఇక్కడ వన్ సైడ్ లవ్. అంటే తన లైఫ్‌లో ఆల్రెడీ వేరే చాయిసెస్ ఉన్నా కూడా అంటే వేరే వారు ఇక్కడ ఈ వ్యక్తిని ఇష్టపడుతున్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడడం. అంటే తన లైఫ్‌లో ఎన్ని ఉన్నా కూడా మీకు మాత్రమే ప్రయారిటీ ఇస్తూ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి మీ గురించి ఎదురు చూస్తున్న వ్యక్తి అయితే ఒకరున్నారనమాట. ఈ వ్యక్తి మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఎక్కువగా ఆలోచనలనేవి చేసే వ్యక్తి అనమాట. అంటే ఈ వ్యక్తి మెడిటేషన్‌లో ఉన్నా కూడా తను ఏ వర్క్ చేస్తున్నా, ఎంత బిజీగా ఉన్నా కూడా మీ ఆలోచనలనేవి ఈ వ్యక్తికి ఎక్కువగా వస్తాయి అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ 24/7 మీ గురించే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తారు. అంటే తన కెరియర్‌ని కూడా పక్కన పెట్టి, తన గురించి ఆలోచనలనేవి పక్కన పెట్టి, ఇక్కడ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అనేది కనిపిస్తుంది. ఎవరైతే మీ లైఫ్‌లోకి వస్తారో, ఎవరైతే రాబోతున్నారో ఆ వ్యక్తి అంటే మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేస్తూ, మీ గురించి నిద్ర లేని రాత్రులను గడుపుతూ, అంటే ఎప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి, ఎప్పుడు మీకు ప్రపోజల్ చేయాలి. ద చారియట్. ఎప్పుడు మీకు దగ్గరవ్వాలి. ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే నైట్ కూడా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ, నిద్ర లేని రాత్రులను గడుపుతున్నారు అనేది కనిపిస్తుందనమాట ఈ వ్యక్తి. అంటే ఇక్కడ తను ఎప్పుడు మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారు. తను ఎంత బిజీగా ఉన్నా మీ లైఫ్‌లోకి రావాలి. అంటే మీకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేదైతే తెలుస్తుందనమాట. ఇక్కడ ఈ వ్యక్తి అయితే చాలా వరకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ లైఫ్‌లోకైతే ఒక వ్యక్తి వస్తారనమాట. ఇక్కడ వీళ్ళు ఫ్రెండ్ అయినా కూడా అవ్వచ్చు, ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా అవ్వచ్చనమాట. అంటే ఇక్కడ లైఫ్ పార్ట్నర్ అనే కాదు, ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా సడెన్‌గా మీ లైఫ్‌లోకి రావడం అనేది కనిపిస్తుందనమాట. ఇక్కడ చాలా వరకు కొంతమంది విషయానికొచ్చేసరికి అంటే పాస్ట్ నుంచి కూడా మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ, అంటే మీతో ఫ్రెండ్లీగా రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ సడెన్‌గా మీకు ప్రపోజల్ చేయడం కానీ, అంటే సడెన్‌గా తన ఇష్టాన్ని మీకు తెలపడం కానీ చేస్తారనమాట ఈ వ్యక్తి. అలా కొంతమంది విషయంలో జరిగే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. అలాగే కొంతమంది విషయంలో సడెన్‌గా ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చి మీకు లైఫ్ పార్ట్నర్ అవ్వే అవకాశం అనేది కనిపిస్తుందనమాట. తను మీకు ప్రపోజల్ చేయడం కానీ. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఎక్కువగా ఎమోషన్స్‌కి వాల్యూ ఇచ్చే వ్యక్తి అనమాట. ఎక్కువగా రిలేషన్స్‌కి వాల్యూ ఇస్తారు. ఇక్కడ మనీకి, కెరియర్‌కి వీటిలకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వరనమాట. ఈ వ్యక్తి ఏదైనా కూడా ఇక్కడ కమిట్మెంట్‌కి నిలబడి ఉంటారనమాట. ఒక్కసారి ఈ వ్యక్తి డిసిషన్ తీసుకుంటే గనక ఇక్కడ ఏ రిలేషన్‌కైనా కూడా దానికి కమిట్ అయి ఉంటారు అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకి. అంటే ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే మనీ మైండ్ సెట్ అయితే కాదు. డెవిలిష్ బిహేవియర్ అనేది కూడా కాదనమాట ఈ వ్యక్తి. అంటే తన లైఫ్‌లో ఎవరైతే వస్తారో, తన లైఫ్‌లో ఎవరైతే రావాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళకి ఈ వ్యక్తి ఏంటంటే న్యాయం చేస్తారు రిలేషన్ పరంగా. వాళ్ళు ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేసి ఈ వ్యక్తి లైఫ్‌లోకి వస్తారో వాళ్ళకి జస్టిస్ చేస్తారు రిలేషన్ పరంగా అనేది మనకైతే కనిపిస్తుందనమాట చాలా వరకు. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీకు మనీ పరంగా కూడా చాలా వరకు ఇన్వెస్ట్ చేసే వ్యక్తి మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారనమాట. అంటే ప్రతి విషయంలోని కూడా మీకు సపోర్ట్‌గా నిలబడి, మీకు ధైర్యాన్నిచ్చి, అంటే మీ వెనకతల నేనున్నాను అనే ధైర్యాన్ని మీకు ఇస్తూ, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా అది కరెక్టా? కాదా? అనేది కూడా మీకు సజెషన్స్ ఇస్తూ, మీకు సపోర్ట్‌గా ఉండే వ్యక్తి, మీకు ధైర్యం చెప్పే వ్యక్తి. అంటే మీ లైఫ్‌లో మీకు ఒక పర్సన్ అయితే ఉన్నారు. మీ గురించి ఆలోచించే వ్యక్తి. 24/7 మీ గురించి ఆలోచిస్తారు. మీకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకైతే రాబోతున్నారు అనేది కనిపిస్తుందనమాట. ఇక్కడ చాలా వరకు ఇక్కడ మిమ్మల్ని వన్ సైడ్ లవ్ చేస్తూ మీకు చెప్పాలి అని చెప్పి ఆలోచనలనేవి చేస్తూ యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ మీకు ప్రపోజల్ చేసే ఛాన్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట.
ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్‌గా బాధపడుతున్న ఒకవైపు తను ఏవైతే కోల్పోయారో తన లైఫ్‌లో అవన్నీ కూడా మళ్ళీ మీతో ఫుల్‌ఫిల్ అవుతాయి అని చెప్పి ఈ వ్యక్తి నమ్మి, అంటే మీ బిహేవియర్ ఏంటి? మీరు ఎలాంటి వారు? మీరు చాలా వరకు చాలా జెన్యూన్‌గా ఉండే పర్సన్ అనమాట. ఇవన్నీ కూడా తెలుసుకుని ఈ వ్యక్తి మళ్ళీ మీతో తన లైఫ్ అనేది స్టార్ట్ చేస్తే తన లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మీ వల్ల ఎప్పుడూ కూడా తను గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. గిల్టీగా ఫీల్ అయ్యే ఛాన్స్ అనేది తనకు రాదు. ఇలా పూర్తి నమ్మకంతో ఒక వ్యక్తి అయితే మీ లైఫ్‌లోకి రావడానికి ఎదురు చూస్తున్నారు. వెయిటింగ్‌లో ఉన్నారు అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీకు ఎటువంటి సంబంధం కూడా లేకుండా చాలా వరకు చాలా దూరం నుంచి మీ లైఫ్‌లోకైతే సడెన్‌గా వస్తారు అనేదైతే కనిపిస్తుందనమాట. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ ఇద్దరి మధ్యన పరిచయం అనేది జరగడం కానీ, ఊహించిన పరిచయం అనేది మీ ఇద్దరి మధ్యన కూడా జరుగుతుందనమాట కొంతమంది విషయానికొచ్చేసరికి. అంటే ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి ఎటువంటి పరిచయం అనేది ఉండదు. స్టార్టింగ్ అప్పుడే ఒకరిని ఒకరు చూసుకుంటారనమాట. వెంటనే ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం కానీ, మీకు ప్రపోజల్ చేయడం కానీ జరుగుతుంది. అది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. ఇక్కడ మనకి లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే చాలా ప్లానింగ్స్‌తో ఉండే వ్యక్తి అనమాట. ఏదైనా కూడా చాలా ప్రాపర్‌గా ఒక ప్లానింగ్ అనేది వేసుకొని తను అది చెయ్యాలి అనుకునే వ్యక్తి. అంటే ఇక్కడ మీ లైఫ్‌లోకి వచ్చారా? మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలి. రిలేషన్ అనేది కంటిన్యూ చేసి అంటే ఇక్కడ యూజ్ చేసుకొని మిమ్మల్ని మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వ్యక్తి అయితే కాదనమాట ఇక్కడ. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఏదైనా కూడా ప్లాన్ చేసుకుంటారు. మీకు కన్ఫర్మ్‌గా కమిట్మెంట్ ఇవ్వగలుగుతాను అని చెప్పి ఈ వ్యక్తి నమ్మిన తర్వాతే మీ లైఫ్‌లోకైతే వస్తారనమాట. అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఏవైతే ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా చేసుకోగలుగుతారు అని చెప్పి ఈ వ్యక్తి కూడా నమ్మిన తర్వాతే. అంటే పూర్తిగా లైఫ్ లాంగ్ అంతా కూడా మీకు ఈ వ్యక్తి సపోర్ట్‌గా నిలబడతారు. మీతో లైఫ్ అనేది లీడ్ చేస్తారు. మీకు కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడైతే నమ్ముతారో, అప్పుడే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వస్తారు అనేది కనిపిస్తుంది. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో, మీ ఇష్టాలను తెలుసుకొని వాటిల్ని గౌరవించడం కానీ, అంటే మీ మాటలకి వాల్యూ ఇవ్వడం కానీ, ఇలా చేసే వ్యక్తి అనేది కనిపిస్తుందనమాట. తను ఏదైనా కూడా డెసిషన్ తీసుకునే ముందు అంటే తనంతట తనే తీసుకునే వ్యక్తి అయితే కాదు. మీ వరకు మీరు ఏది చెప్తే అది విని డెసిషన్ అనేది తీసుకుంటారనమాట. అంటే ఈ వ్యక్తి ఎక్కువగా రిలేషన్స్‌కి బాగా వాల్యూ ఇచ్చే వ్యక్తి అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్‌లోకి చాలా ఫాస్ట్‌గా వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్‌లో చాలా వరకు అన్నీ కూడా సక్సెస్ అనేది కనిపిస్తుందనమాట. అంటే ఇక్కడ మీ లైఫ్‌లో మీరు ఒక మ్యాజిక్ అనేది చూస్తారు ఈ వ్యక్తి వల్ల. చాలా వరకు మీరు డివైన్‌కి కనెక్ట్ అయి ఉండడం వల్ల ఇలాంటి వ్యక్తి యూనివర్స్ అయితే మీ లైఫ్‌లోకి పంపుతున్నారు అనేది కనిపిస్తుంది. మీరు యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. డివైన్‌కి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎందుకంటే చాలా వరకు ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీ టైం అనేది కూడా మారిపోతుందనమాట. ఇప్పటి వరకు కూడా ఎటువంటి మూవ్‌మెంట్ లేకుండా స్లో మూవ్‌మెంట్ ఎనర్జీతో అక్కడే స్టక్ అయిపోయిన మీ లైఫ్ అనేది ఒక్కసారిగా గ్రోత్ అయిపోవడం కానీ, ఎందుకంటే ఈ వ్యక్తి ప్రతి విషయంలోని మీకు హెల్ప్ చేస్తూ ఉంటూ మీకు మనీ పరంగా కూడా ఇన్వెస్ట్ చేస్తూ, మీకు మంచి గైడెన్స్ ఇస్తూ, సజెషన్స్ ఇస్తూ ఉండే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. చాలా వరకు ఇక్కడ మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తి ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మీకు కొన్ని పరిచయాలనేవి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగబోతున్నాయన్నమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా ఇక్కడ ఫ్రెండ్ పరంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా కూడా మీ లైఫ్‌లోకి కొత్త పరిచయాలనేవి రాబోతున్నాయి. పూర్తిగా కమిట్మెంట్ అనేది ఇచ్చే వ్యక్తి అనమాట. అంటే ఇక్కడ రిలేషన్ పరంగా కూడా స్టెబిలిటీగా ఉంటారనమాట. చాలా వరకు మీకు వాల్యూ ఇస్తారు. మీకు ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. అంటే తన లైఫ్‌లో ఎన్ని చాయిసెస్ ఉన్నా ఇక్కడ
తన లైఫ్లో అదర్ ఫ్రెండ్స్ ఉన్నా, ఫ్యామిలీ ఉన్నా, ఏది ఉన్నా కూడా మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంత ఇంపార్టెన్స్ అనేది మీకు కూడా ఇచ్చే వ్యక్తి అనేది మనకి కనిపిస్తుందనమాట. అంటే ఈ వ్యక్తి దగ్గర మీ వాల్యూ అనేది ఎప్పుడూ కూడా తగ్గదు. మిమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేసే వ్యక్తి అనమాట ఈ వ్యక్తి. ఈ వ్యక్తి రిలేషన్‌లో మీరు ఉంటే గనక, ఈ వ్యక్తి మీకు ఒక క్లారిటీ అనేది స్టార్టింగే ఇస్తారనమాట. మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. మిమ్మల్ని కన్‌ఫ్యూజనెస్‌లో పెట్టి రిలేషన్ అనేది లీడ్ చేసే వ్యక్తి అనేది కాదనమాట. తను తీసుకున్న డెసిషన్ ఏదనేది మీకు స్టార్టింగ్‌లోనే చెప్పి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసే వ్యక్తి అనేది కనిపిస్తుంది ఇక్కడ చాలా వరకు. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం వల్ల మీరు ఎప్పుడు కూడా లోన్‌లీ ఫీలింగ్‌తో ఫీల్ అవ్వడం కానీ, ఇక్కడ చాలా వరకు మీరు గిల్టీగా ఫీల్ అయ్యే అవకాశం అనేది ఉండదనమాట. ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రావడం వల్ల. ఎప్పుడూ కూడా మీరు ఒంటరి అనే ఫీలింగ్ ఉండదు. ఎమోషనల్‌గా బాధపడే ఛాన్స్ అనేది కూడా ఈ వ్యక్తి వల్ల మీకు రాదు అనేది కనిపిస్తుందనమాట. 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకి రాగానే, ఇక్కడ ఈ వ్యక్తి ఎప్పుడైతే మిమ్మల్ని చూస్ చేసుకొని మీ రిలేషన్ అనేది సక్సెస్ చేస్తారో, ఇక్కడ మీ లైఫ్ అనేది ఒక్కసారిగా విక్టరీగా మారిపోతుంది అనేదైతే మనకి కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి. అంటే తనని నమ్ముకున్న వ్యక్తికి ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి అనేదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట. ఎక్కువగా మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదు అనేది మనకి కనిపిస్తుంది. సెల్ఫిష్ పర్సన్ అయితే కాదనమాట ఈ వ్యక్తి. ఈ వ్యక్తి ఏది చేసినా కూడా చాలా వరకు ప్లాన్ చేసుకుని ఈ వ్యక్తి ఏదైనా కూడా కమిట్మెంట్ అనేది ఇస్తారు అనేది కనిపిస్తుందనమాట. చాలా ఫాస్ట్ డిసిషన్స్ అనేవి తీసుకునే వ్యక్తి కాదనమాట. ఏదైనా కూడా ఆలోచించి ఈ వ్యక్తి నిర్ణయాలనేవి తీసుకుంటారు. అవి పర్ఫెక్ట్‌గా దాన్ని సక్సెస్ చేస్తారనమాట. 5 ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఎదుటి వాళ్ళని బాధపెట్టి హ్యాపీగా ఫీల్ అయ్యే వ్యక్తి కాదు. తను హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి స్వార్థం, మనీ మైండ్ సెట్ ఇలాంటి వ్యక్తి కాదు అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. చాలా వరకు ఎదుటి వాళ్ళ బాధ అనేది కూడా ఈ వ్యక్తి బాధగా ఫీల్ అవుతారు అనేది కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి ఏంటంటే చీటింగ్ చేసే వ్యక్తి కాదనమాట. ఎవరి గురించైనా ఇక్కడ ఎవరు బాధపడినా కూడా ఈ వ్యక్తి వాళ్ళ గురించి చాలా ఎక్కువగానే ఆలోచనలనేవి చేస్తారు అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. అంటే తన వల్ల ఎవరికీ కూడా అన్యాయం అనేది జరగకూడదు. అందరికీ కూడా న్యాయం జరగాలి. తన వల్ల ఎవరు కూడా బాధపడకూడదు. ఇలాంటి ఆలోచనలతో ఉండే వ్యక్తి మీ లైఫ్‌లోకి సడెన్‌గా రాబోతున్నారు అనేది తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తితోటి మీకు పరిచయం అనేది స్టార్ట్ అవ్వబోతుందనమాట. ఈ వ్యక్తి పూర్తిగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారనమాట. అంటే మీరు ఏ విధంగా బాధపడుతున్నారు? మీరు ఏ టైంలో ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు? మీరున్న సిట్యుయేషన్స్ ఏంటి? మీ ప్రాబ్లమ్స్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా తెలుసుకుని దాన్ని బట్టి ఈ వ్యక్తి మీకు సపోర్ట్‌గా ఉంటారు అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ తన స్వార్థం చూసుకొని తనది మాత్రమే బాధ అని అనుకునే వ్యక్తి అయితే కాదనమాట. మీకు సంబంధించిన ప్రతి విషయం కూడా అడిగి తెలుసుకుని ఈ వ్యక్తి మీకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు అనేది మనకైతే కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి నేను ఈ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను గనక నాకు ఈ రిలేషన్ వద్దు అని చెప్పి మూవ్ ఆన్ అయిపోయే వ్యక్తి కాదు. ఎంత కష్టం వచ్చినా కూడా ఈ రిలేషన్ విషయంలో నేను ఏదో ఒక రకంగా కమిట్మెంట్ ఇవ్వాలి, స్టెబిలిటీ ఇవ్వాలి. నేను హ్యాండిల్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఈ రిలేషన్ అనేది నాకు కావాలి అని చెప్పి ఆలోచించే మైండ్ సెట్ అనమాట ఈ వ్యక్తిది. మీ లైఫ్‌లోకి రాబోతున్న ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో అలాగే ఇక్కడ వన్ సైడ్ పర్సన్ మిమ్మల్ని వన్ సైడ్‌గా లవ్ చేస్తూ, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ దూరం నుంచి మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి మీ గురించి వెయిట్ చేస్తూ, మీ లైఫ్‌లోకి రావడానికి ప్లాన్స్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎప్పుడు మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, ప్రపోజ్ చేస్తారు అనేది తెలుసుకోవచ్చు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ ఫ్యూచర్‌లో కన్ఫర్మ్‌గా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే మీ రిలేషన్ అనేది
స్టార్ట్ చేస్తారు అనేది మనకి కనిపిస్తుంది. డిసిషన్ అనేది తీసుకుంటారనమాట. చాలా అక్యురేట్గా వస్తున్నాయి. అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి. ఇలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి. మీకు పూర్తి ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు మేనిఫెస్టింగ్ చేసుకోండి. చూసారు కదా, పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా ఎమోషన్స్గా ఎదుటి వ్యక్తుల విషయంలో బెండ్ అయి ఉండే వ్యక్తి, రిలేషన్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి. అంటే ఇక్కడ రిలేషన్ పరంగా వచ్చేసరికి ఈగో చూపించే వ్యక్తి కాదనమాట. తన ఈగోతో రిలేషన్స్ని దూరం పెట్టుకునే వ్యక్తి కాదు అనేది కనిపిస్తుంది. అవసరమైతే తన తప్పు లేకపోయినా కూడా ఇక్కడ అపాలజీ చెప్పి రిలేషన్స్ని కాపాడుకునే వ్యక్తి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. నైట్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా, ఒక్కసారి ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తే కనుక ఆ కమిట్మెంట్కి కట్టుబడి ఉంటారు అనేది మనకైతే అర్థమవుతుంది. 9 ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ వెన్నుపోటు, మోసం, చీటింగ్ ఇలాంటి చేసే వ్యక్తి కాదు. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మాయ మాటలు ఇలాంటివి చేసే వ్యక్తి కాదనమాట. తను ఏదైనా కూడా చాలా ప్యూర్గా ఉంటారు. ఏస్ ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవ్ అనేది ఈ వ్యక్తిలో ఉంటుంది. ఈ వ్యక్తికి కల్మషం అనేది తెలియదు, స్వార్థం అనేది తెలియదు. అంటే ఇక్కడ కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వకుండా ఉండే వ్యక్తి అయితే కాదు. ఎక్కువగా ఎమోషన్స్కే వాల్యూ ఇస్తారు. ఇక్కడ ఎమోషనల్ పరంగా ఈ వ్యక్తి బందీ అయిపోయే వ్యక్తి. ఇలాంటి వ్యక్తి యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి అయితే వస్తారనమాట. 6 ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాగానే మీ లైఫ్ అనేది కూడా చాలా వరకు మ్యాజిక్ అంటే చాలా మెరాకిల్స్ అనేది మీ లైఫ్లో చూడబోతున్నారు. ఒక మ్యాజిక్ అనేది మీరు చూస్తారనమాట ఈ వ్యక్తి వల్ల. ద లవర్స్ మీకు ప్రపోజల్ చేస్తారు అనేది మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా మనకి ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. అంటే ఇక్కడ మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లోకి ఈ న్యూ పర్సన్ 1 మంత్లో వచ్చే ఛాన్స్ అనేది కనిపిస్తుంది. లేదంటే 1 వీక్లో ఈ వ్యక్తి అయితే మీకు పరిచయం అనేది అవుతారనమాట. అలాగే ఇక్కడ మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ వృషభం, కన్యా, మకరం ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్లోకి ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనైతే ఇక్కడ 9 మంత్స్ పట్టొచ్చు, 9 వీక్స్ టైం పట్టొచ్చు అనమాట మీ లైఫ్లోకి రావడానికి. అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కరకాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లోకి రావడానికి 8 డేస్ అలాగే 8 వీక్స్ టైం పట్టొచ్చు అనమాట మీ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి వస్తారు. అలాగే ఇక్కడ 9 ఆఫ్ సోర్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లోకి న్యూ పర్సన్ అయితే 6 వీక్స్ 6 డేస్లో రావచ్చు అనేది కనిపిస్తుంది. యాక్షన్ తీసుకుని కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ యూనివర్స్ని కూడా సజెషన్స్ అడిగి తెలుసుకోవచ్చు మీ లైఫ్లోకి రాబోతున్న వ్యక్తి గురించి. 3 ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరైతే నిజానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది అయితే మనకి కనిపిస్తుంది. అంటే మీరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్ నుంచి ఈ విధంగా 3 ఆఫ్ కప్స్ అంటే పూర్తిగా సెలబ్రేషన్స్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. ఈ స్టక్ అయిపోయిన మీ లైఫ్ అనేది ఈ విధంగా సెలబ్రేషన్స్గా మారబోతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తున్నారు. చాలా వరకు మీలో కొంతమంది అయితే ఇక్కడ 8 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ లైఫ్లో నుంచి ఎవరైతే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో అక్కడతో మీ లైఫ్ అనేది స్టక్ అయిపోయింది అని చెప్పి చాలా వరకు ఎమోషనల్గా బాధపడుతూ ఉన్నారు మీలో కొంతమంది అయితే అనేది మనకి కనిపిస్తుంది ఈ ఎనర్జీస్లోని. బట్ ఇక్కడ ఈ వ్యక్తి రాగానే మీ లైఫ్ అనేది ఈ విధంగా 3 ఆఫ్ కప్స్ అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీనెస్ అనేది చూడబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మీ లైఫ్లో ప్రజెంట్ ఏవైతే ఇప్పటి వరకు ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ మీ లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాగానే. ఈ వ్యక్తి అన్ని రకాలుగా కూడా బ్యాలెన్స్ చేసుకుని మీకు సపోర్ట్గా ఉంటారు. 9 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఇక్కడ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు. ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా మీకు కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తి అనమాట. ఈ వ్యక్తితో మీ లైఫ్ అనేది అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఏవైతే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ అవుతారు.
ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారు, మిమ్మల్ని మీట్ అవుతారు. ఆల్రెడీ కొంతమంది మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు అని యూనివర్స్ అయితే చెప్తున్నారు. మీకు ప్రపోజల్ అనేది చేస్తారు. ఈ వ్యక్తిని మీరైతే యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ వ్యక్తి ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకుని ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.